హలో. ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా తయారు చేయాలో మా అత్తగారి స్టైల్లో ఆమె ఎలా ప్రిపేర్ చేసిందో నాకు చెప్పారు. ఆమె గైడ్ చేస్తుంటే నేను చేశాను. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. నేను అరకిలో ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని కొంచెం కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు అరకిలో చింతపండుని నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టిన చింతపండు రసం తీసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని బాగా వేయించుకోవాలి. ఈ చింతపండు రసం బాగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేపుకున్న మెంతుల్ని గ్రైండర్ పెట్టుకోవాలి. దీనికోసం గానుగ నూనె మాత్రమే వాడాలి. నేను నువ్వుల గానుగ నూనెని వాడుతున్నాను ఉసిరికాయలు వేపటం కోసమని. బాగా తడి ఆరిన తర్వాత ఈ ఉసిరికాయల్ని ఈ నూనెలో వేపుకోవాలి. కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చే వరకు మాత్రమే వేపుకోవాలి. మరీ ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. కొంచెం కలర్ మారిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ నూనెని కూడా మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్లో వెల్లుల్లి వేద్దాము. మన ఇష్టం, మనకి ఎన్ని వెల్లుల్లి కావాలంటే అన్ని వెల్లుల్లి వేయొచ్చు. దీంతోనే ఇంగువ కూడా వేద్దాము. ఇంగువ 1 టీ స్పూన్ వేద్దాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ వేడి నూనెలోనే ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత కోసం చూపిస్తున్న దాంట్లో 1 కప్తో ఉప్పు తీసుకుంటే 1.5 కప్పు కారం వేసుకోవాలి. ఇట్లా వేసుకొని చల్లారిన తర్వాత ఉసిరికాయ ముక్కల్ని కారం ఉప్పులో వేసి బాగా కలుపుకోవాలి, వాటికి పట్టే విధంగా. నేను చేత్తో ఎందుకని గరిటతోనే కలుపుతున్నాను. బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి ఉసిరికాయ ముక్కలకి. ఇప్పుడు చల్లారిన చింతపండు రసాన్ని ఉసిరికాయ ముక్కల్లో వేయాలి. మనం కొలత మన ఇష్టము, చూసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. మధ్యలో రుచి చూసుకుంటూ, పులుపు సరిపోకపోతే మిగిలింది కూడా వేసి కలుపుకోవాలి. దీనికి ఇవి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న నూనెని దీంట్లో వేసి కలుపుకోవాలి. పచ్చి నూనెనే వేయాలి. నేను ఇందాక ఉసిరికాయలు వేపుకున్న నూనెని దీంట్లో వేసాను. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ నూనె వేసుకొని కలుపుకోవాలి దీన్ని. దీంట్లో ఒక సీక్రెట్ టిప్ ఏంటంటే, 1 నిమ్మకాయ చెక్క మొత్తాన్ని దీంట్లో పిండేస్తే టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది, ఇంకా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇది మా అత్తయ్య గారు చెప్పిన ఒక సీక్రెట్. సో 1 చెక్క పిండుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. అంతే.